There were dry days of darkness, misery, and exploitation. The members of Nari Sakshan decided to challenge the destiny. They marched together against all odds and adversities. Soon, the fragrance of empowerment spread across East Godavari district, and empowerment became a way of life. ఇతరుల స్త్రీలాగా నేను ఒక స్త్రీనే. నాకు కూడా ఆశలు ఆశయాలు ఉన్నాయి, కానీ ఒత్తిళ్ళు ఒడిదుడుకులను. తేడా ఏంటంటే సాధికారత. అయినా నేను సాధికారత సాధించాను. నాకు సాధికారత అంటే ధైర్యంగా మాట్లాడతాం. ఒక సాధికారత సాధించిన స్త్రీగా నా భావాలు ఆలోచనలు నిర్భయంగా చెప్పగలుగుతున్నాను. నాకు వివాహం జరిగింది, కానీ ప్రతిరోజు రాత్రి నరకమే. సాధికారత సాధించిన సెక్స్ వర్కర్గా నా పార్ట్నర్ని ఎన్నుకుండే హక్కు నాకుంది. అంతేకాదు, నా శరీరం మీద మాత్రం ఎవరికీ ఆధిపత్యం లేదు. సొంత లాభం చూసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు మేము ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటున్నాం. పోలీసులకు, గోండాలకు, రౌడీలకు భయపడే రోజులు పోయాయి. ఆ రోజుల్లో నాకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు, కానీ ఇప్పుడు సాధికత సాధించిన స్త్రీగా, సెక్స్ వర్కర్గా నాకు అందవలసిన సహాయ సదుపాయాలు అడిగి పొందుతున్నాను. ఆ రోజుల్లో ఖండం అంటే ఏంటో తెలియదు. ఖండం గురించి తెలిసాక ఎలా ఒప్పించాలో తెలియదు. ఇప్పుడు అలా కాదు, ఖండం గురించి తెలుసు, ఎలా ఒప్పించాలో తెలుసు. ఇప్పుడు ఖండం లేకుండా సెక్స్ చేయము. నో ఖండమ్స్, నో సెక్స్. నేను తల్లిగా, భార్యగా, కోడలుగా బాధ్యతగా ఉన్నాను. కానీ ప్రతి చిన్న విషయానికి ఒకరిపై ఆధారపడేదాన్ని. అయితే ఈ రోజున నేను అలా కాదు. సాధికారత సాధించిన సెక్స్ వర్కర్గా నా అవసరాలు నేనే తీర్చుకుంటున్నాను. ఎందుకంటే సంపాదన నాది, నిర్ణయం నాది. నమస్తే అండి, నా పేరు శాంతకుమారి. నేను సెక్స్ వర్కర్ని, నారీ సాక్షుల యాక్టివ్ మెంబర్ని. సెక్స్ వర్కర్ల సంఘంగా మేము మా హక్కుల కోసం పోరాడతాం. అలాగే ఏ స్త్రీ బలవంతంగా వృత్తిలోకి రాకుండా మేము పోరాడతాం. మహిళల బాలికలను ఈ వృత్తిలోకి దింపకుండా ఎలా పోరాడుతున్నామో నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఓ రోజు మా నారీ శాస్త్రం అత్యవసర కమిటీ కోఆర్డినేటర్ కొండమ్మ గారికి ఓ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఒక కమ్యూనిటీ నెంబర్ నుండి వ్యభిచార గృహానికి ఒక మైనర్ బాలికను తీసుకువెళ్ళడం చూసి ఆమె కొండమ్మకు ఫోన్ చేసింది. వచ్చేస్తున్నాను, మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారా? వచ్చేస్తున్నాను, అక్కడే ఉన్నాను, కంగారు పడకండి. కొద్దిసేపటికే కొండమ్మ మరొక కమ్యూనిటీ సభ్యురాలు కలిసి వ్యభిచార గృహానికి చేరుకున్నారు. వ్యభిచార గృహంలో మైనర్ని ఉంచడం సరికాదని, సిబిఓ రూల్కి వ్యతిరేకమని చెప్పుటకు ప్రయత్నించారు. కానీ బ్రోతల్ మేడం వినడానికి ఇష్టపడలేదు. మైనర్ కాకపోతే మేము వెళ్ళి చూస్తాను అన్నాం కదా, అంత బాధ ఎందుకు మీకు? మేము వెళ్ళి చూసొస్తాం కదా. ఓ దేవుడా, 2 గంటల నుంచి పట్టుకొని మీరు నన్ను తినేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఇమ్మ చిన్న పిల్లకాలం చెప్తే వినిపించుకోలే. మైనార్టీ తీరిందంటే అసలు వినిపించుకోలే. నువ్వు నన్ను విసిగిస్తూ తినేస్తున్నావు. వెళ్ళి చూసుకోండి కావాలంటే. లక్ష్మి, ఇలా లోనే తీసుకెళ్ళా. వారు లోనికి వెళ్ళి భయపడుతూ కూర్చున్న ఒక మైనర్ బాలికను చూశారు.
మొదట ఆ అమ్మాయి నోరు విప్పడానికి అంగీకరించలేదు. ఆమెకు అదే పనిగా అభయమిస్తే చివరకు ఆమె వయసు 14 సంవత్సరాలని చెప్పింది. నేను గుడ్డిగా ఒక అతన్ని ప్రేమించాను. నేను అతనితో రాజమండ్రి వస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతన్ని నమ్మి నేను రాజమండ్రి వచ్చాను. రాత్రనక పగలనక చాలాసార్లు నన్ను పాడు చేశాడు. అతను ఈరోజు ప్రొద్దున నుండి కనబడటం మానేశాడు. లాడ్జి ఓనర్ నన్ను బయటకు గెంటేశాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక, గమ్యం తెలియక అలా నడుస్తూనే ఉన్నాను. చివరకు ఒక సినిమా హాలు వద్ద నన్ను నేను ఉన్నట్టు తెలుసుకున్నాను. అక్కడ ఒకతను నా దగ్గరకు వచ్చి చాలా చక్కగా పలకరించాడు. సహాయం చేస్తానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. నేను పొద్దున్న నుంచి ఏమీ తినలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. బయట ఆవిడేమో నన్ను వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా నన్ను పడుకోమని అంటుంది. నేను ఈ నరకంలో నన్ను ఉండలేకపోతున్నాను. నన్ను తీసుకెళ్ళిపోయాను. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపోయాను. ఊరికమ్మా ఊరుకో, మేము ఉన్నాం కదా, నీకేం భయం లేదు, మేము చేస్తాం కదా. మా జీవితంలో ఇలాంటి ఇల్లు చేసాం, అలాగే నీకు మేము హెల్ప్ చేస్తాం కదా, ఊరుకో. స్వప్న, రాధారాణి పిలవమని పోలీసులకు చెప్పమని కొండమ్మ స్వప్నకు చెప్పింది. వెంటనే రాధారాణి పోలీసులతో వచ్చారు. పోలీసులు రోతల మేడంని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. సమస్య పరిష్కారం అయిపోయిందని అనుకున్నారు. కానీ తర్వాత చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. అమ్మాయిని పోలీస్ స్టేషన్లో ఉంచడానికి పోలీసులకు అవకాశం లేదు. అమ్మాయిని వాళ్ళ ఊరు తీసుకెళదామంటే అప్పటికే చాలా రాత్రి అయింది. అందుచేత సాక్ష్యం మేనేజర్ను కలిసి సెంట్రల్ డిఏజీలో అమ్మాయిని ఒక రాత్రి ఉంచడం కోసం అడుగుదామని అనుకున్నారు. ఈ ఒక్క రాత్రికే ఈ అమ్మాయిని డిఎస్లో ఉన్నాయండి మేడం. ఈ ఒక్క రాత్రికే మేడం. మీకు హామీ ఇస్తున్నాం మేము. ఉదయాన్నే అమ్మాయి కూడా ఉంది, మేము అందులో ఆడూరికి దిగబెట్టేస్తాం మేడం. కొండమ్మ, రాధారాణి, ఇది కేర్ ఆఫీస్ అమ్మా. కేర్ పాలసీస్ ఉంటాయి. పాలసీస్ ప్రకారం మనం అమ్మాయిని సాయంకాలం డిఎస్సిలో సాయంకాలం ఉంచలేం కదా. సో దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. అంటే అన్నీ బాగుంటే సరే, లేకపోతే ఒకవేళ అమ్మాయికి ఏదైనా అయింది అనుకోండి, దానికి ఎవరు బాధ్యులు? చాలాసేపు ప్రాజెక్ట్ మేనేజర్ గారిని బ్రతిమాలగా ఆవిడ ఢిల్లీ ఆఫీస్ వారికి సంప్రదించి ప్రత్యేకమైన అనుమతిని తీసుకున్నారు. ఆ రాత్రి ఆ అమ్మాయికి స్వప్నను తోడిచ్చి సెంట్రల్ డిఏజీలో ఉంచారు. ఆమె ముఖంలో అమాయకమైన చిరునవ్వు కనపడింది. ఆమె ధైర్యంగా పడుకుంది. మరుసటి రోజు కేర్ స్టాఫ్, మా నారీ సాక్ష్యం ప్రెసిడెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు ఆ అమ్మాయిని వాళ్ళ ఊరు తీసుకెళ్ళడం జరిగింది. ఆమె ఆటో ఎక్కుతూ గొల్లుమని ఏడుస్తూ నారీ సాక్ష్యం సభ్యులకు వీడుకోలు చూపుతూ వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. చూసారా, నారీ సాక్ష్యం మైనర్ బాలికను వృత్తిలోకి రాకుండా ఎలా కాపాడిందో. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తున్నాం. ఈ సంఘటన మాకు ఒక గుణపాఠం నేర్పింది. ప్రభుత్వం కానీ, కేర్ కానీ, పోలీసులు కానీ వాళ్ళకున్న పరిమితులు వాళ్ళకు ఉన్నాయి. కనుక మా నారీ సాక్ష్యానికి ఈ మైనర్ బాలికలందరినీ ఉంచడానికి ఒక తాత్కాలిక వసతి గృహం అనేది అవసరం. మేము ఈ వసతి ఏర్పాటు చేసుకోవడానికి నారీ సాక్ష్యం ద్వారా వనరులు సమకూర్చుకుంటున్నాము. రిటైర్డ్ సెక్స్ వర్కర్లకు, మైనర్ బాలికలకు ఒక సురక్షితమైన, హుందాగా ఉండే స్థానాన్ని కల్పించడమే మా కళ.
CD4 కౌంట్ యాక్చువల్గా మనకు ఇంతకు ముందు ఓన్లీ షేడ్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్లో ఉండేది సార్. ఇప్పుడు ఆల్ మెడికల్ కాలేజెస్కి ఇచ్చారు. హెచ్ఐవి ఎట్లా వస్తుందని అందరికీ తెలుసా? ఫస్ట్ అసలు హెచ్ఐవి అంటే ఏంటో తెలుసా? ముందు అది అసలు మెయిన్ అండి. అన్ని చేయించుకున్న తర్వాత ఒకవేళ పాజిటివ్ అన్నా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే పాజిటివ్ విమెన్ కూడా మమత స్వాతీకరణ రెండు ఏర్పడ్డాయి. ఏ వర్గం అయితే వివక్షకు గురవుతుందో, ఏ వర్గం అయితే తీవ్రంగా నష్టపోతుందో ఆ యొక్క వర్గం మాయకాపం తీసుకుంటే తప్ప. ఈరోజు మనకందరికీ తెలిసిందంటే ఈరోజు వాళ్ళకి ప్రపంచమంతంగా ఎయిడ్స్ వ్యతిరేక దినోత్సవం మనం చేసుకున్నాము. నేను చెప్పేది ఇరుగోయ తల్లె. మా నారీ సాక్ష్యం అనేది ఒక ఉద్యమమే తల్లె. ఆ ఉద్యమంలో మేము 2,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. వారి జీవితాల కోసం, వారు ఉందాగా బ్రతకటం కోసం ఈ నారీ సాక్ష్యం అనే ఉద్యమాన్ని చేపట్టానే తల్లె. ఈ ఉద్యమంలో మేము ఏకాకులం కాదు, మాకు సాయం చేయడం కోసం అనేక మంది మంచి మనసులు ఉన్నారు. అనేక సంస్థలు ముందుకు వస్తున్నారు. మా కాళ్ళ మీద మేము నిలబడడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. అయితే మా కాళ్ళ మీద మేము నిలబడే ముందు బయట వారి సాయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. బయట వారి సాయం తీసుకునే ముందు మా బలాన్ని మేము నిరూపించుకోదలుచుకున్నాము. మా సుస్థిరత కోసం మేము చేసే ఈ కార్యక్రమాన్ని చూడండి తల్లే. ఎవరి పాటలు అనుకుంటున్నారా? దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద పేరుగాంచిన గాయనీమణి గాన కోకిల, గాన సరస్వతి ఈ అమ్మగారు మహా పేరుగా
మంచిన నారీమణి. అందుకని ఆమె గారి పాట కచేరీ పెట్టిస్తాను కానీ మేమందరం ఆలోచించుకున్నాం. మా నారీ సాక్షి కార్యక్రమానికి మేము ఎస్ జానకమ్మ రోజు ఆహ్వానించడానికి వెళ్ళాము. ఆ అమ్మ ఏమన్నారో తెలుసా? నా దగ్గర ఏమన్నది ఇస్తానికి, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తాను అని ఆమె గొంతును చూపెట్టినది. ఆమె గొంతు అంటే ఓలమ్మో ఆమె పాటలు పాడే గొంతుని మనకిస్తానన్నదండి. మా వాళ్ళంతా కలిసి కార్యక్రమాన్ని చేపట్టాము. ఈమె గారి పాట కచేరీ పెట్టి టికెట్లు అమ్మి ఆ టికెట్ల ద్వారా ₹1,50,000 మా వాళ్ళంతా వసూలు చేసేది. జానకి గారితో ప్రోగ్రామ్ చేసి ₹1,50,000 పెట్టి ఏం చేశానో అనుకుంటున్నారు కదా మీరు? ఆ ₹1,50,000తో ₹4,00,000 లోన్ ద్వారా అప్పు తీసుకొని నారీ విరాళి వ్యాన్ కొనుక్కున్నామండి. ఈ నారీ విరాళి వ్యాన్ లోన్ బాకి 1 సంవత్సరంలో తీర్చేసాం. మా నారీ సాక్షి తరఫున మాకు 12 CBOలు ఉన్నాయండి. ఆ 12 CBOల్లోనూ మా నారీ విరాళి వ్యాన్ ద్వారా వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారా? డాక్టర్లు కాదు, నర్సులు అసలే కాదు. వీళ్ళంతా మా ఆరోగ్య బృందం వాళ్ళు. మా నారీ సాక్షి ద్వారా ఆరోగ్య బృందాన్ని ఏర్పరచుకున్నాం. అందులో మా వాళ్ళే ఆరోగ్య బృందం ద్వారా ఈ వైద్య సేవలన్నీ అందిస్తున్నారన్నమాట. మా ఆరోగ్య బృందం తరఫున మా కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ సుఖయాత్ర గురించి, HIV AIDS నివారణ గురించి మా వంతు కృషి మేము చేస్తున్నాం. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్లు చెబుతా, మీ ముక్కు మీద ఉన్న కోరికలు చెబుతా. మా కమ్యూనిటీ మెంబర్లంతా కలిసి పరిశోధనలు చేస్తున్నారే తల్లి. పరిశోధనలు ఈ అంతా ఏదనుకుంటున్నారు? మా కమ్యూనిటీ మెంబర్లంతా కలిసి పరిశోధన చేస్తున్నారు. పరిశోధనలు పోర్ట్ ఫౌండేషన్ లో పరిశోధన చేశారు, ICRWలో పరిశోధన చేశారు, ఇంకా అంతర్జాతీయ పరిశోధనలు కూడా చేస్తున్నారే తల్లి. ఈ పరిశోధనల ద్వారా వచ్చిన డబ్బు అంతాను మేము మా నారీ సాక్షిలో జమ చేస్తున్నానే తల్లి. మా కమ్యూనిటీ మెంబర్లకి HIV వచ్చిన వారికి ఈ డబ్బంతా ఖర్చు పెట్టి మా వినియోగాల కోసం వాడుకుంటున్నామని చెబుతుండా. ఇదిగోండి. ఈ సువాసనలు ఎక్కడ ఎన్నుకుంటున్నారు? ఈ గుమగుమలు ఎక్కడ ఎన్నుకుంటున్నారు? మా నారీ భోజనశాలలో. అబ్బా, అక్కడ ఒక్క ముద్ద తిన్నారంటే అదుర్సు. ఇందులో 3 రకాలుగా పెడుతున్నానే తల్లి. ట్రైనింగ్ వాళ్ళకి ఒక రకంగా పెడుతున్నాం, మా కమ్యూనిటీ వాళ్ళకి అతి తక్కువ రేట్లకే పెడుతున్నాం. అందులో HIV పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఉచితంగా భోజనాలు పెడుతున్నాం. మా నారీ భోజనశాలలో వచ్చిన డబ్బులు 30% మేము పాజిటివ్ ఉన్న వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాం. ఇది ఒక మంచి పని కదా తల్లి. ఇది చాలా గొప్ప పని కదే తల్లి. సోది చెబుతానమ్మ సోది, సోదోయమ్మ సోది. మా నారీ సాధ్యంలో మా కమ్యూనిటీ మెంబర్లంతా ఎంత తెలివి గలవాళ్ళో మీకు తెలియదే తల్లి. వాళ్ళలో చాలా తెలివి గలవాళ్ళు ఉన్నారు. అందుకని వృత్తి విద్యా శిక్షణా కేంద్రాల్లో వాళ్ళందరూ ఫ్యాబ్రిక్స్ పెయింటింగ్లు నేర్చుకుంటున్నారు. సెక్స్ వర్కర్లే కాదు నా తల్లి, వారి పిల్లలకు కూడా నేర్పుతున్నాము. ఓల్డ్ సెక్స్ వర్కర్లకు కూడా నేర్పుతున్నాము. HIV పాజిటివ్ ఉన్న వారికి కూడా నేర్పుతున్నాము. ఎస్ సావిత్రి.
ఎస్ ఉషాదేవి, ఎస్ లక్ష్మి. సోదోయమ్మ సోది స్వయం సహాయక సంఘాలుగా మా వాళ్ళంతా గ్రూపుల కింద చేరారు తల్లి. ఇది వరకు ఉన్న గ్రూపుల్లో కాకుండా వేరే గ్రూపుల్లో కట్టుకొని నెలకింతని పొదుపు చేసుకుంటున్నారు. ఆ పొదుపు చేసుకున్న డబ్బుల్ని మా గ్రూపులో ఎవరికైనా అవసరం వస్తే ఆ అవసరం వచ్చినోడు అతి తక్కువ వడ్డీకి ఆ డబ్బు తీసుకొని నెలకింతని అతి తక్కువ వడ్డీ మీద ఆ డబ్బుల్ని బాకీ తీసుకుంటున్నాము. అలాగ మాకు ఎవరికి వచ్చినా కానీ ఆ పొదుపు చేసిన డబ్బులు వాడుకొని మా కట్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నామని చెబుతున్నాను తల్లి. వద్దు బాబు, వద్దు వద్దు, నా బిడ్డని ఈడు చేయవద్దు బాబు, వద్దు, నా బిడ్డను కొట్టద్దు బాబు, కొట్టద్దు. మీ అందరికి దండం పెడతాను, నా బిడ్డని కొట్టద్దు బాబు, కొట్టద్దు. ఏమి యాక్షన్, ఏమి యాక్షన్! వీళ్ళు ఏమన్నా పెద్ద సోపోతారో తీసిపోతారా? తీసుకోరు. వీళ్ళంతా ఎవరనుకుంటున్నారు? మా నారీ సాక్ష్యంలో నారీ కళా వేదికలో ఉన్న సూపర్ స్టార్స్. రాబోయే రోజుల్లో సాంగ్ అంటే డ్రామా డివిజన్ వారితో కలిసి పనిచేసి ఆ వచ్చిన డబ్బుల్ని మా నారీ సాక్ష్యంలో జమ చేసుకుంటాం. సోది చెబుతానమ్మ సోది. మా నారీ సాక్ష్యం కోసం మేము ఇతర ఎన్జిఓల్లో చేసే కార్యక్రమాల్లో సహాయం చేస్తున్నామే తల్లి. ఆ సహాయం చేస్తే వచ్చిన డబ్బుల్లో మా నారీ సాక్ష్యంలో జమ కట్టుకుంటున్నామని చెబుతుండా. ఇంకేమేమి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామో చెప్పనటే తల్లి. అంతర్జాతీయ ఎయిడ్స్ దినం నిర్వర్తించుకున్నాము, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకున్నాము. ఇంకా రాబోయే కాలంలో ఇంకెన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటామని చెబుతుండవు. ఇవన్నీ మా నారీ సాక్ష్యం ద్వారా చేస్తున్న మా కార్యక్రమాలే తల్లి. వీటి కోసం మీ ఆశీర్వాదాలు మాకు కావాలి, మీ సహాయ సహకారాలు మాకు కావాలి, మీ దీవెనలు కావాలి. ఇందులో మీకేమైనా సందేహాలు ఉంటే మా నారీ సాక్ష్యం వారిని అడిగి తెలుసుకోమని ప్రార్థిస్తున్నాను తల్లి.